హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. టుడే మనం మోడీ సినిమాటిక్ ఫోటో ఎలా ఎడిట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, నేను బిఫోర్ ఆఫ్టర్ ఎలా చేశానో చూడండి. సినిమాటిక్ లెక్క ఏం లేదు, మీకు ఈజీ వే చెప్తాను. ఈజీ వే అంటే ప్రీసెట్స్ ఉంటాయి. ప్రీసెట్స్ అప్లై అయిపోతే డైరెక్ట్ ఎడిట్ చేయకుండా ఒకటే క్లిక్లో అయిపోతుంది. అది మీకు లాస్ట్లో చెప్తాను. మీరు నేను ఎలా చేశానో చూడండి. కలర్స్ అవన్నీ ఒకసారి చూడండి. ఆరెంజ్ ఎందుకంటే ఫేస్ మీద మనకు బాగా ప్లస్ అయిపోయింది ఆరెంజ్. సో మనం కొంచెం తగ్గించుకోవాలి. దాన్ని తగ్గించుకుంటే మనకు కొంచెం ఫేస్ అనేది క్లారిటీగా అవపడుతుంది. నెక్స్ట్ సాచురేషన్ కొంచెం తగ్గించుకోవాలి. ఎందుకంటే సాచురేషన్ అంటే రెడ్నెస్ ఎక్కువ అయిపోయింది. చూడండి ఎలా చేస్తున్నాను. కింద కలర్స్ ఉన్నాయి, ఎల్లో, ఆరెంజ్. ఎందుకంటే మనకు ఫేస్ ఆరెంజ్లోనే ఉంది కాబట్టి ఆరెంజ్లో మనం సెట్ చేసుకోవాలి. చూడండి, ఆరెంజ్ -15, 45, 40 ఉంచిన. నెక్స్ట్ కలర్ టెంపరేచర్లో నాయిస్ అంటే మనకు షార్ప్నెస్ మాస్కింగ్ తీసుకోవాలి. మాస్కింగ్ తీసుకుంటే మనకు ఇమేజ్ డెప్త్ అవపడుతుంది. చూడండి, ఇమేజ్ డెప్త్ లైక్ దిస్. రేడియస్, డీటెయిల్స్, కలర్ నాయిస్ అంటే మనకి స్మూత్నెస్ అవుతుంది ఇమేజ్. చూడండి, నేను జూమ్ చేసి చూపెడతాను. చూడండి, స్మూత్నెస్ అయిపోతుంది ఇమేజ్. స్కిన్ టోన్ మనకి ఇంకా రెడ్నెస్ పోయి కొంచెం ఇంకా బ్రైట్ కావాలనుకుంటే ఇమేజ్ స్నాప్సీడ్లో వేసుకోవాలి. ఈ యాప్ నుంచి షేర్ షేర్ టు స్నాప్సీడ్ కొట్టి స్నాప్సీడ్లో కూడా మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు. స్మూత్నెస్ బాగుంటుంది. ఇంకా నేను ఆ యాప్ గురించి చెప్పాలనుకుంటే మీరు కామెంట్ చేయండి, నేను చెప్తాను దాని గురించి. దాంట్లో కూడా ఎలా ఎడిట్ చేయాలో చెప్తాను నేను. ఫస్ట్ నుంచి చదువుతాం మనం. లైట్లో ఎక్స్పోజర్ నేను 0.16 తీసుకున్నా, -0.16. నెక్స్ట్ +21 తీసుకున్నా. హైలైట్స్ -38, సాచురేషన్ +58. ఇట్లా తీసేసుకోవాలి మనం. చేసుకుంటే ఇమేజ్ మనకి నేను చెప్పినట్టు చూడండి. మీరు కింద ఎక్కడెక్కడ వద్దని చూసుకుంటే మీరు చేసుకోవచ్చు. ఇట్లా సినిమాటిక్ లెక్క మోడీ ఇలాంటి డెప్త్గా మంచిగా పడతాయి సినిమాటిక్ లెక్క ఫొటోస్. చూడండి ఇమేజ్ ఎలా ఉంటే ఎలా చేశాను. కర్వ్స్లోకి వెళ్ళాలి. లైట్లో చూడండి కర్వ్స్ ఎలా ఉన్నాయి అంతే ఎంచుకోవాలి. కొంచెం ఎక్కువైనా కూడా ఇమేజ్ అనేది కలర్నెస్ ఎక్కువ అయిపోతుంది. చూడండి, ఓన్లీ వైట్ ఒకటే చేశాను. కలర్స్లోకి వెళ్ళి టెంపరేచర్ +26, +16, వైబ్రెన్స్ చూడండి. మనం అడ్జస్ట్ చేసుకున్న కొద్ది కలర్ చేంజ్ అవుతూ ఉంది. మోడీ డార్క్ బ్లూ ఇలా వేసుకోవచ్చు మనం. మీకు మరీ ఇంత లేకుండా ప్రిసెట్స్ ఉంటాయి. ఆ ప్రిసెట్స్ కాపీ చేసి మనం ఇలా పేస్ట్ చేస్తే అయిపోతుంది. ఇమేజ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఒకటే క్లిక్లో అయిపోతుంది. మీకు ఎలానో చెప్తాను. నీకు ఆ ప్రిసెట్స్ ఎలా అనేది నేను చెప్తాను. మీరు కామెంట్ చేయండి, నేను చెప్తాను. స్నాప్సీడ్లో కూడా చేసుకోవచ్చు మంచిగా. నేను చెప్తాను. స్నాప్సీడ్ గురించి కూడా ఒక వీడియో చేస్తాను. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు కామెంట్ చేయండి. మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ ఏ కలర్ ఎంత పెంచుకోవాలి, ఏ టైంలో ఎంత ఉండాలి అనేది మీకు తెలుస్తుంది. మీరు స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. చూడండి, ఆరెంజ్ చూడండి, +26, -40, సాచురేషన్, ల్యూమినెస్ 55. అంటే ల్యూమినెస్ ఏంటిదంటే బ్రైట్నెస్. ఆ కలర్లో బ్రైట్నెస్ అంటే బ్రైట్నెస్ పెరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ ఎల్లో చూసుకుంటే చూడండి, ఎల్లో చూసుకో. మరి ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే మీరు కామెంట్ చేయండి, నేను చేస్తాను. ఎడిటింగ్ గురించి కానీ ఫోటోగ్రఫీ గురించి కానీ. ఎల్లోలో -55, సాచురేషన్ 57 మైనస్, ల్యూమినెస్ -1,
అంతే. మనకు చేంజ్ అయిపోతే కలర్లో మనం ఎలా అంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి నేను చేంజ్ చేసిన కొద్దీ చేంజ్ అయిపోతూ ఉంటుంది కలర్. ఇగో ఇలా కూడా తీసుకోవచ్చు. ఇలా కూడా బాగుంది. చూడండి మరీ డార్క్గా ఉండొద్దు. ఆ కలర్ అనేది సాచురేషన్ ఎక్కువ పెంచుకుంటే మొత్తం ఇట్లా వెరైటీగా ఊపడుతుంది. కొంచెం లైట్గా పెంచుకోవాలి. మనగా డార్క్ ఉంటే ఎలా ఉంది చూడండి, లైట్గా ఉంటుంది. లైట్గా ఉంటే బాగుంటుంది. లైట్గా ఇలా ఉండాలి. అలా ఉంటే బాగుంటుంది. సూపర్గా ఊపడుతుంది ఇమేజ్. చూడండి ఆ ఇమేజ్ ఎలా ఊపడుతుందో. నెక్స్ట్ గ్రీన్. చూడండి నేను ఎలా చేస్తున్నాను అడ్జస్ట్మెంట్ అలా చూడండి, మీరు స్కిప్ చేయకండి, మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ డన్ క్లిక్ చేసుకుంటే గ్రీన్ మొత్తం కంప్లీట్ కావాలి. గ్రీన్ కంప్లీట్ అయినాక నెక్స్ట్ బ్లూ, స్కై బ్లూ. ఇట్లా విత్ 29, 35 పెట్టుకుందాం. సాచురేషన్ -29, 25 ఇలా పెట్టుకుందాం. చూడండి నేను థంబ్నెయిల్ పెట్టిన ఇమేజ్కి తేడా ఉంది. ఎందుకంటే నేను థంబ్నెయిల్ పెట్టింది డైరెక్ట్ ప్రీసెట్ పేస్ట్ చేసి సేవ్ చేసుకున్నాను. ఇది జస్ట్ ప్రీసెట్ పేస్ట్ చేసినాక మీకోసం ఇట్లా ఎడిట్ చేస్తున్నాను. ఎడిట్ చేయడం వల్ల చేంజ్ అయిపోయింది పిక్. అలా కూడా చేంజ్ చేసుకోవచ్చు మనం. ప్రీసెట్ అప్లై చేసినాక మనకి వేరేలాగా కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఎలానో నేను చెప్తాను. నెక్స్ట్ కలర్ డన్ క్లిక్ చేసి కలర్ గ్రేడింగ్లోకి వెళ్తే ఇది షాడోస్. ఇది మిడ్ టోన్స్ అంటే బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయిపోతుంది. మన కలర్నెస్ ఎక్కువ ఉంటుంది. మనం దాన్ని ఇట్లా డ్రాగ్ చేసుకోవాలి చుట్టూ, ఆ సర్కిల్ చుట్టూ. ఏ కలర్ సైడ్ ఆ కలర్ సైడ్ మీది కంటే పెరిగిపోతుంది ఆ కలర్. ఓకేనా గైస్? ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను, మీ డౌట్ క్లియర్ చేస్తాను. ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. నేను ఆల్బమ్ డిజైనింగ్ చెప్తాను, ఫోటోగ్రఫీ, మొబైల్ ఎడిటింగ్ ఇవన్నీ చెప్తాను, మీరు కామెంట్ చేయండి. ఇది మెయిన్, ఇది విగ్నిటీ అని ఉంటుంది. అది మెయిన్. ఎందుకంటే ఇమేజ్ అనేది డెప్త్గా మంచిగా ఊపడుతుంది, క్లారిటీగా. షార్ప్నెస్ ఈ ముందు చెప్పాను నేను మీకు. షార్ప్నెస్ మాస్కింగ్ అనేది. మాస్కింగ్ అంటే మనకు ఇమేజ్ డెప్త్ అయిపోతాను. స్టార్టింగ్లో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తాను చూడండి. నాయిస్ అంటే అది స్మూత్నెస్. ఇంకెలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, నేను చెప్తాను. చూడండి ఇప్పుడు బిఫోర్ ఆఫ్టర్ చూద్దాం మనం. చూడండి బిఫోర్ ఇమేజ్ చూడండి, ఆఫ్టర్ ఇమేజ్ చూడండి. చూడండి బిఫోర్ ఆఫ్టర్ ఇలా చేంజ్ అయిపోతుంది అన్నట్టు. మనం లైట్ రూమ్లో చాలా సూపర్గా ఎడిట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీకు తెలియదు ఎలా ఎడిట్ చేసుకోవాలనేది. నేను చెప్తాను, మీరు స్కిప్ చేయకుండా, ఏ వీడియోనా స్కిప్ చేయకుండా చూడండి, నేను చెప్తాను, క్లారిటీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ సేవ్ చేసుకుంటే అయిపోతుంది. మీద అక్కడ సింబల్ ఉందా డౌన్లోడ్ గుర్తు మీదికి, సేవ్ కాపీ టు డివైస్ క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది అంతే. ఎక్స్పోర్ట్ యాజ్ కూడా ఉంది. ఎక్స్పోర్ట్ యాజ్ అంటే మనకు మాన్యువల్గా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అంటే మనం అవన్నీ పెట్టించుకొని రిజర్వేషన్ అవన్నీ. ఇది నార్మల్గా సేవ్ కాపీ అంటే సేవ్ అయిపోతుంది అంతే. చూడండి ఒకసారి బిఫోర్ ఆఫ్టర్ చూద్దాం మనం. బిఫోర్ ఆఫ్టర్ ఇట్లా. ఇప్పుడు చూడండి ఇమేజ్ ఎంత సూపర్గా ఉందో. సినిమాటిక్ లాగా మోడీ డార్క్ అంటే డార్క్ ఇమేజ్ అవ్వడం. ఓకేనా గైస్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ప్రీవియస్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అండ్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడండి ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎనీ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.